చిన్న నాని వాళ్ళ ఇంటికి వస్తే ఒక్కసారి నేను ఈ ప్లేస్ని విజిట్ అయ్యాను. ఒకసారి చూసారు అసలు ఎంత అందంగా ఉంది ఇక్కడ. ఇంకొక మా ఇల్లు వెనకాలకి వెళ్తే మల్లెపూల చెట్లు అప్పుప్పు అసలు చూస్తుంటే ఇంత ముక్కలు వేగినాయి. చూసి నాకు ఇప్పుడే తీసేసిపోతాయి. చూసా దాంతో నేను చూసా బాగుంది కదా, ఎంత సూపర్ ఉందంటే యూ హ్యావ్ టు విజిట్ హియర్. చూసారు ఈ ప్లేస్ ముందు అక్కడ చూడండి మీరు, ఎంత పెద్ద చోటు ఉందో అక్కడ. ఇప్పుడే నాకు వెళ్ళబుద్ధి అవుతుంది అక్కడికి. చూసారా ఇంకా వెనకాల అక్కడక్కడ చిన్న చిన్న కెనాల్స్, చిన్న చిన్న వాటర్ ట్రైన్ లాగా అక్కడికి ఇలా పోతాయి అవి. భయం కాదు అంటే అది కరెక్ట్ భయం. ఏం చేస్తున్నాడు కన్నా? ఏ కాయ కావాలి దాంట్లో? ఏ కప్పు ఉండదు తాగుతావు? పెద్ద కాయ కాదు, నీళ్ళు ఎక్కువ ఉండే కాయ తీసుకోవాలి. నేను ఒకటి రెండు కోసావు. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నాకు ఒక నిజం తెలిసింది. మా నాన్నమ్మ ఇంకా చదువుకున్నారంట. స్వింగ్ ఎంత అందంగా ఉందో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో ఇంత బాగుందా అని చెప్పి కామెంట్ చేసేసి ఇంకా మీ దగ్గర ఉన్న 10 మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. నాని ఎంత హాయిగా ఎంత బాగుందో కదా సాయంత్రం కదా, చల్లగా పక్షులు కిలకిలలు, వాటర్ పక్కన ఎంత బాగుందో కదా. పల్లెటూరు వాతావరణం ఎప్పుడైనా చాలా బాగుంటుంది నాన్న. చాలా అదృష్టం నాన్న ఇక్కడ ఉన్నట్టు. అందుకని నేను వచ్చినప్పుడన్నా 1 టైం అన్నా నీకు చైల్డ్హుడ్లో గుర్తుండాలని చెప్పేసి తీసుకొస్తా అంటాను ఎప్పుడు. నేను ఇక్కడ ఉండిపోతాను. ఇక్కడ ఉండడానికి లేదు కదా నాన్న, మన ఇయర్లో కనీసం 1 టైం అన్నా రావాలి. ఓకేనా? యా, అక్కడ పొలాల్లో నాట్లు వేసి ఉన్నారు, అందరి ఇంట్లో చెట్లు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి. చూసావా మన సిటీస్లో అంటే ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ ట్రీస్ ఉంటాయి, డిఫరెంట్ మొక్కలు ఉంటాయి కదా. మ్యాంగోస్ కూడా కోసుకున్నాం కదా. చూడు నీ చుట్టూలో మల్లెపూలు చూడు ఒకసారి, ఎన్ని మల్లెపూలు చూడు. మన సిటీలో అయితే కొనుక్కోవాలి అన్ని మల్లెపూలు అంటే. వాళ్ళైతే ఇక్కడైతే మనమే నాటి మనమే తీసుకుని మనమే కట్టుకుని. మీ చిన్నప్పుడు పండుగ అంటే ఇల్లు మొత్తం ఫిల్అప్ అయిపోతుంది అసలు. మన ఇంటికి అంటే మనమే ముగ్గురు ఇక్కడ అక్క చెల్లెలు ఉండే వాళ్ళే ఉంటారు. పండుగలు అంటే అందరు స్వీట్స్ అని మ్యాంగోస్ అని అబ్బబ్బబ్బ. మాకు చిన్నప్పుడు అయితే చెరువులో ఉంటే చేపలు కూడా ఇంటికి పంపించేటోళ్ళు. ఎవరు ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్ ఇంటికి పంపించేస్తారు కదా. ఓకే, పల్లెటూరులో మా చిన్నప్పుడు అంతా మడత మంచాలు వేసుకొని పరుపులు వేసుకొని ఇట్లా బిల్డింగుల పైన పడుకునేటోళ్ళం. చిన్నప్పుడు ఏసీలు లేవు, కూలర్లు లేవు, ఏమీ లేవు మా చిన్నప్పుడు. మీరు ఇక్కడే పడుకుంటే లక్కీ. మన దగ్గర ఏసీలు ఉంటాయి కానీ చెట్లు ఇచ్చాయంట.
ఎయిర్ మాత్రం అసలు ఏ హ్యూమన్ బీయింగ్ ఏ ఎలక్ట్రానిక్స్ చెట్లు ఇచ్చి అంతే ఫ్రెష్ గాలి అయితే మీరు అమ్ముకోకపోతే నాకు వాటర్ కోసం గ్లాస్ ఇస్తారా? మీ పాత్ర